Hello everyone, welcome back to our channel, our master English course. లాస్ట్ వీడియోలో ప్రిపోజిషన్స్ టెక్స్టువల్ ఎక్సర్సైజ్ సంబంధించి 20 బిట్స్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఇంకొక 25 బిట్స్ మీకు డీటెయిల్గా ఏ బ్లాంక్లో ఏ సిచ్యువేషన్ తగ్గట్టుగా ప్రిపోజిషన్ రాయాలి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే ఏ పని చేసినప్పుడైనా కొంత ఎంకరేజ్మెంట్ అనేది అవసరం కాబట్టి మీరు వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేదా ఏదైనా పబ్లిక్ ఎగ్జామ్ కానీ ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే మంచి ఎంకరేజ్మెంటే నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి బూస్ట్ లాగా వర్క్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ప్రిపోజిషన్స్ ఎక్సర్సైజ్లకి ఎంటర్ అవుదాం. ఫస్ట్ వన్ ఈస్ లెట్ us మీట్ ఎట్ ద రెస్టారెంట్ -7 PM. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలంటే ఎట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఇక్కడ ఎట్ అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలంటే ఇది ఫిక్స్డ్ అప్ టైం, అంటే కొంత సమయం వద్ద అని చెప్పడానికి ఎట్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే టైం ఇచ్చి దాని ముందు ప్రిపోజిషన్ యూజ్ చేయమంటే మీరు ఎట్ అనే ప్రిపోజిషన్ చూజ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ ఈజ్ మోహన్ లైక్స్ టు డ్రింక్స్ కాఫీ ద మార్నింగ్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అంటే ఇన్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలంటే ఇది పీరియడ్ ఆఫ్ టైం, ఇక్కడ డ్యూరేషన్ తెలియజేస్తుంది కాబట్టి ఇన్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. అర్థమవుతుందా? ఇన్ ద మార్నింగ్, మార్నింగ్ అనేది కొంత టైం నుంచి కొంత టైం వరకు ఉంటుంది కాబట్టి అది డ్యూరేషన్ కాబట్టి అది పీరియడ్ కాబట్టి మీరు ఇక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. మీకు ఇంతకుముందు చెప్పిన విధంగా ప్రిపోజిషన్స్ వాడడం అనేది ఒక సెంటెన్స్ లో చాలా కష్టమైన పని. మీకు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసునాలి. అంటే ఏ సిచ్యువేషన్ లో ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ మీకు తెలిసినట్లయితే మీరు ఖచ్చితంగా ప్రిపోజిషన్స్ ని మిస్టేక్ లేకుండా యూజ్ చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ లలిత బాట్ ద డ్రెస్ -2000 రూపీస్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అంటే ఫార్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. ఫార్ అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలంటే ఫార్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ హౌ మచ్ మనీ ఈజ్ పేడ్, అంటే ఎంత డబ్బులు చెల్లించారు అని చెప్పడానికి. ఎంత డబ్బులు చెల్లించింది? ఫర్ 2000 రూపీస్. ఆ డ్రెస్ కి 2000 రూపీస్ పే చేసింది కాబట్టి మీరు ఇక్కడ ఫార్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈస్ we have a party his birthday. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అంటే ఆన్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. ఇక్కడ ఆన్ అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలంటే స్పెసిఫిక్ డేస్ కానీ డేట్స్ కానీ మంత్స్ కానీ వచ్చినట్లయితే వాటి ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. హిస్ బర్త్డే అనేది స్పెసిఫిక్ డే కాబట్టి ఇక్కడ ఆన్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ వాట్ ఆర్ యూ డూయింగ్ ద వీకెండ్. ఇక్కడ ఆన్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి, లేదా డ్యూరింగ్ అనే ప్రిపోజిషన్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. ద వీకెండ్ అనేది స్పెసిఫిక్ డే, ఇది కూడా స్పెసిఫిక్ డే కాబట్టి ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాను. డ్యూరింగ్ అనే ప్రిపోజిషన్ అంటే ఆ సమయంలో, ఏ సమయంలో? వీకెండ్ సమయంలో అతను ఏం చేస్తూ ఉంటాడు అని అడుగుతున్నాం కాబట్టి ఇక్కడ ఆన్ అనే ప్రిపోజిషన్ సూటబుల్, డ్యూరింగ్ అనే ప్రిపోజిషన్ కూడా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ద ట్రీస్ హియర్ ఆర్ బ్యూటిఫుల్ ద సమ్మర్. ఇక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలంటే ఇన్ సమ్మర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఇది కూడా డ్యూరేషన్ కాబట్టి ఇక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. సమ్మర్ అనేది కొంత టైం నుంచి ఇంకో కొంత టైం వరకు ఉంటుంది కాబట్టి అది పీరియడ్ కాబట్టి ఇక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ -7 o'clock. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అంటే సిన్స్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. సిన్స్ అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలంటే ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఉంది సెంటెన్స్. అదే విధంగా ఇది ఎగ్జాక్ట్ టైం ని అంటే పాయింట్ ఆఫ్ టైం తెలియజేసినట్లయితే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో దాని ముందు సిన్స్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. అదే విధంగా పీరియడ్ ఆఫ్ టైం గా తెలియజేసినట్లయితే ఫార్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. సిన్స్ 7 o'clock, 7 o'clock అనేది ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైం అంటే ఖచ్చితమైన సమయాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ సిన్స్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ సుగుణ హంగ్ హర్ ఫ్యామిలీ ఫోటో ద వాల్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలంటే ఆన్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. ఆన్ అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలి అంటే ఇది రెస్ట్ పొజిషన్ తెలియజేస్తుంది. ఎక్కడ గోడ మీద తన యొక్క ఫ్యామిలీ ఫోటోని తగిలిస్తుంది అనేది దీని యొక్క మీనింగ్. అంటే గోడ మీద రెస్ట్ పొజిషన్ తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ ఆన్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. అదే పైకి కదలిక ఉన్నట్లయితే అంటే సమ్ మోషన్ ఉన్నట్లయితే అక్కడ మీరు అపాన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాల్సి వస్తుంది. అంటే మీద కదలిక ఉన్నట్లయితే అపాన్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. అలా కాకుండా పైకి లేదా మీదకి రెస్ట్ పొజిషన్ ఉన్నట్లయితే ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఓకే,
నెక్స్ట్ వన్ ఈస్ వన్ షుడ్ హ్యావ్ రెస్పెక్ట్ డాష్ వన్స్ వన్ పేరెంట్స్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అంటే ఫార్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఫార్ అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలంటే ప్రతి ఒక్కరు వాళ్ళ పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఫార్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. అంటే ఇట్ ఈస్ ఇండికేట్ టు డైరెక్ట్ టువర్డ్స్ దేర్ పేరెంట్స్. ఓకే, కాబట్టి ఇక్కడ ఫార్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈస్ పార్టిసిపేషన్ డాష్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ షుడ్ బి మేడ్ కంపల్సరీ ఇన్ స్కూల్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అంటే ఇన్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఎందుకంటే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. అంటే స్కూల్స్ లో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేయడం అనేది కంపల్సరీ అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఇన్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈస్ ద గేమ్ యూజువల్లీ లాస్టెడ్ డాష్ ద యంగ్ బాయ్స్ ఆర్ కాల్డ్ హోమ్ టు బెడ్. ఇక్కడ అంటిల్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఇక్కడ అంటిల్ అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలంటే వరకు అని చెప్తున్నాం కాబట్టి అంటిల్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈస్ సత్య ఈజ్ ఫీలింగ్ సారీ డాష్ హిస్ బ్యాడ్ టెంపర్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి? ఫార్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఫార్ అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలంటే ఏదైనా స్పెసిఫిక్ మిస్టేక్ చేసినప్పుడు దాని కొరకు సారీ అని చెప్పాలనుకుంటే సారీ ఫార్ అని యూజ్ చేయాలి. ఒకవేళ ఆ మిస్టేక్ అనేది సర్వసాధారణమైందిగానే అయితే సారీ అబౌట్ అని ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. అలా కాకుండా స్పెసిఫిక్ మిస్టేక్ గానే అయినట్లయితే సారీ ఫార్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ వర్మ ఈజ్ వెరీ షూర్ మేకింగ్ ప్రాఫిట్స్ ఇన్ హిజ్ బిజినెస్ దిస్ ఇయర్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి? ఆఫ్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. ఇక్కడ ఆఫ్ అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలంటే ఆఫ్ ఇండికేట్స్ కాజ్, అంటే ఇక్కడ కాజ్ అని తెలియజేస్తుంది కాబట్టి ఆఫ్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈస్ కోనసీమ ఈజ్ ఎ ప్లెజెంట్ ప్లేస్ సరౌండెడ్ డాష్ గ్రీన్ ఫీల్డ్ అండ్ ట్రీస్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అంటే విత్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. విత్ అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలంటే గ్రీన్ ఫీల్డ్ అండ్ ట్రీస్ తో సరౌండ్ అయి ఉంటుంది అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ తో అనే మీనింగ్ వస్తుంది కాబట్టి ఇక్కడ విత్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈస్ ఇన్ హైడ్ అండ్ సీక్ ఐ ఆల్వేస్ యూజ్ టు హైడ్ డాష్ 2 వుడెన్ కబోర్డ్స్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అంటే బిట్వీన్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఇక్కడ బిట్వీన్ అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలంటే రెండు వస్తువుల మధ్య కానీ రెండు ప్రాంతాల మధ్య కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ అని చెప్పాల్సినప్పుడు బిట్వీన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. రెండు కంటే ఎక్కువ మధ్య అని చెప్పడానికి అమాంగ్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ స్టూడెంట్స్ ఆర్ యాంగ్జియస్ డాష్ రిజల్ట్స్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలంటే అబౌట్ రిజల్ట్స్ అని యూజ్ చేయాలి. అబౌట్ అనేది కాజ్ ని తెలియజేస్తుంది. అంటే వాళ్ళు యాంగ్జియస్ గా ఉన్నారు దేనికోసం? రిజల్ట్స్ కోసం. కాబట్టి కాజ్ ని తెలియజేస్తుంది కాబట్టి అబౌట్ అనే ప్రిపోజిషన్ ఇక్కడ యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈస్ an MNC ఈజ్ లుకింగ్ డాష్ గుడ్ మార్కెటింగ్ పర్సనల్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి? ఫార్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలంటే ఇది ఫ్రేజల్ వర్బ్. లుకింగ్ ఫర్ అంటే అర్థమైంది ట్రై టు ఫైండ్, అంటే ఏదైనా ఒక విషయాన్ని కనుక్కోవటం, అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఫార్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి ఎందుకంటే ఇది ఫ్రేజల్ వర్బ్ కాబట్టి. ఓకే, ఒక వర్బ్ ప్రిపోజిషన్ తో గానీ లేదా అడ్వర్బ్ తో గానీ కలిసి ఒక కొత్త మీనింగ్ ని ఇచ్చేదానిని ఫ్రేజల్ వర్బ్ అంటాం. లుక్ అనేది సపరేట్ మీనింగ్ ఇస్తుంది, ఫార్ అనేది సపరేట్ మీనింగ్ ఇస్తుంది. ఈ రెండు కలిసి ఒక మీనింగ్ గా చెప్పబడినప్పుడు అప్పుడు ఏమవుతుంది? ట్రై టు ఫైండ్. కాబట్టి ఇక్కడ ఫార్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఈస్ వీ విల్ ఫైట్ డాష్ కరప్షన్ విత్ ఫుల్ స్ట్రెంగ్త్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అంటే అగెనెస్ట్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. అగెనెస్ట్ అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలంటే ఇది ఆపోజిట్ సెన్స్. ఆపోజిట్ సెన్స్ తెలియజేయడానికి అగెనెస్ట్ అనే ప్రిపోజిషన్ మీరు యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనం దేనికి వ్యతిరేకంగా ఫైట్ చేయాలి అంటే కరప్షన్ కి వ్యతిరేకంగా ఫైట్ చేయాలి. కాబట్టి ఇక్కడ అగెనెస్ట్ అనేది కరెక్ట్ ప్రిపోజిషన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ద ఓపెనింగ్ స్పీచ్ విల్ బి మేడ్ డాష్ ద ప్రిన్సిపల్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అంటే బై అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలంటే ఇది ప్యాసివ్ కన్స్ట్రక్షన్. ప్రిన్సిపల్ చేత, బై అంటే అర్థమైంది చేత, ప్రిన్సిపల్ చేత ఓపెనింగ్ స్పీచ్ తయారు చేయబడింది అని చెప్తున్నాం కాబట్టి ఇది ప్యాసివ్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఇక్కడ బై అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేశాం. నెక్స్ట్ వన్ ఈస్ జాన్ వాంట్ హిస్ సన్ టు కీప్ అవే డాష్ బ్యాడ్ కంపెనీ. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలంటే ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఫ్రమ్ అంటే అర్థమైంది నుండి,
టు కీప్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ. అంటే బ్యాడ్ కంపెనీ నుండి దూరంగా ఉండు అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అనిత హ్యాస్ లెఫ్ట్ డాష్ ఢిల్లీ టు సీ హర్ ఫ్రెండ్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అంటే ఫార్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఫార్ అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలంటే ఇది డైరెక్షన్ తెలియజేస్తుంది. ఇక్కడ ఫార్ అంటే అర్థమైంది వరకు లేదా కొరకు. దీన్ని ఏ సందర్భంలో యూజ్ చేస్తామంటే పీరియడ్ ఆఫ్ టైం తెలియజేయడానికి, డైరెక్షన్ తెలియజేయడానికి ఫార్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ లెఫ్ట్ ఫర్ ఢిల్లీ అంటే ఇక్కడ డైరెక్షన్ తెలియజేస్తుంది కాబట్టి ఫార్ అనే ప్రిపోజిషన్ ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ వి వాక్ డాష్ ఎ నారో లైన్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలంటే త్రూ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. త్రూ అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలంటే ఇట్ ఇండికేట్స్ అక్రాస్ ఇంటీరియర్ ఆఫ్ ఎనీథింగ్. అంటే ఒక మధ్య మార్గం ద్వారా, ఒక మధ్య భాగం ద్వారా అని చెప్పడానికి త్రూ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేస్తాం. త్రూ అంటే అర్థమైంది ద్వారా, కాబట్టి ఒక మధ్య మార్గం ద్వారా అని చెప్పాలంటే త్రూ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేస్తాం. హి వాక్డ్ త్రూ ఏ నారో లైన్. ఒక ఇరుకుగా ఉండే లైన్ ద్వారా అతను నడిచాడు అని చెప్తున్నాం కాబట్టి మధ్య మార్గం ద్వారా అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ త్రూ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. నెక్స్ట్ గ్రేట్లీ డిసప్పాయింటెడ్ ద లిటిల్ బాయ్ బాస్ట్ అవుట్ డాష్ టీయర్స్ అన్నారు. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అంటే ఇంటూ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఇంటూ అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేయాలంటే బాస్ట్ అవుట్ ఇంటూ అనేది ఇడియం. దీని యొక్క మీనింగ్ ఏంటంటే సడన్లీ బిగిన్ టు క్రై డ్యూరింగ్ టు ఏ స్ట్రాంగ్ ఎమోషన్. అంటే ఒక స్ట్రాంగ్ ఎమోషన్ లో సడన్ గా ఏడవడం మొదలు పెట్టడాన్ని బాస్ట్ అవుట్ ఇంటూ అనే ఇడియం ని యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? కాబట్టి గ్రేట్లీ డిసప్పాయింటెడ్ అతను బాగా డిసప్పాయింట్ అయిపోయాడు. ద లిటిల్ బాయ్ బాస్ట్ అవుట్ ఇంటూ టీయర్స్ దాని చేత అతను ఒక ఎమోషన్ తో సడన్ గా ఏడవడం మొదలు పెట్టాడు. కాబట్టి బాస్ట్ అవుట్ ఇంటూ అనేది ఇడియం కాబట్టి దాని అర్థము సడన్లీ బిగిన్ టు క్రై డ్యూరింగ్ టు ఏ స్ట్రాంగ్ ఎమోషన్ కాబట్టి ఇక్కడ ఇంటూ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేశాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అరుణ హ్యాస్ నాట్ సీన్ హర్ ఫ్రెండ్ డాష్ హర్ వెడ్డింగ్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అంటే సిన్స్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలంటే ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో ఎగ్జాక్ట్ టైం ని అంటే పాయింట్ ఆఫ్ టైం తెలియజేయడానికి సిన్స్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. పీరియడ్ ఆఫ్ టైం తెలియజేయడానికి ఫార్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ సిన్స్ అనే ప్రిపోజిషన్ ఎందుకు యూజ్ చేసామంటే ఇది ఎగ్జాక్ట్ టైము. ఎప్పటి నుంచి హర్ వెడ్డింగ్, ఆమె యొక్క వెడ్డింగ్ నుంచి ఆమె ఫ్రెండ్ ని చూడలేదు అని చెప్తుంది కాబట్టి ఇక్కడ సిన్స్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ శ్రేష్ఠ ఆల్వేస్ సిట్స్ డాష్ సోనికా ఇన్ చర్చ్. ఇక్కడ ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలి అంటే బిసైడ్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలంటే బిసైడ్ ఇండికేట్స్ బై ద సైడ్ ఆఫ్ అంటే పక్కన ఉంది లేదా పక్కన అని చెప్పడానికి బిసైడ్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. కాబట్టి శ్రేష్ఠ ఎప్పుడు కూడా సోనిక పక్కనే చర్చిలో కూర్చుంటుంది అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ బిసైడ్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇవి 25 బిట్స్ ప్రిపోజిషన్ సంబంధించి. మొత్తం టెక్స్ట్ బుక్ లో 80 బిట్స్ ఉంటే వాటిలో 20 బిట్స్ ని లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకొక 25 బిట్స్ ని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. రిమైనింగ్ బిట్స్ నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. వాటిని నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే స్టూడెంట్స్, సీ యు లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. డీటెయిల్డ్ గ్రామర్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.